ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పరమగీతము 5వ అధ్యాయము 16వ వచనము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారే, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 3వ వచనంలో, నీ వాక్యంలో నా జీవోహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నరుల కంటే నువ్వు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం, నీ న్యాయవిధులను బట్టి సీయోను పర్వతం సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు గాక. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనం నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టియు లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీకు లేపకయు కలత పరచకయు నుండునని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతిగలవు, వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీ వాక్యం మాకు ఎంతో మధురములు తండ్రి, వాటిని మీకు గైకొని మీ చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చే వారికి ఉండే శక్తిని వల్ల మాకు అనుగ్రహించి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.